ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 16వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు. మీ జీవితంలో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. జరగబోయేది ఇదే. అయితే ఏ వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు, వారి వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు, ఈ రోజు దినఫలాల ప్రకారం ఏమి చూడబోతున్నారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, విషయాలన్నీ కూడా పూర్తి అంశాలన్నిటి గురించి కూడా క్లుప్తంగా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 16వ తారీఖు బుధవారం యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో అనేది ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. చాలా కాలంగా బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే చిన్ననాటి మధుర అనుభూతులు గుర్తు చేసుకుంటూ, అలాగే కొన్ని స్వీట్ మెమోరీస్ని కూడా వారితో షేర్ చేసుకుంటూ ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీ యొక్క కొన్ని ఊహించని విషయాలు మీకు తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది మీకు మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు. ఎప్పుడు విననటువంటి కొన్ని విషయాలు ఈరోజు వారి నోటి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారి వ్యాపారస్తులకి మాత్రం సహనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలనే దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఫలితాలను అనేది ప్రసాదించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో చేసే ఫలితాలైతే ప్రసాదించబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు వ్యాపార పెట్టుబడులకు సంబంధించిన డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగ ప్రయత్నాలు ఇక చాలా కాలం నుండి
ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనక మీరు ఆ సమస్య నుండి బయటపడే మార్గం అయితే ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. పై అధికారుల నుండి ప్రశంసలు దక్కబోతున్నాయి. ఇదివరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారుల నుండి ఈరోజు మీరు జరిగిన పనికి మెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల కోసం కానీ, ప్రమోషన్ల గురించి కానీ సూచన అటువంటి మీకు మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి ఒక చక్కటి శుభవార్త అందే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తికి మీ ఇంటికి రాబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్, అంటే మీ యొక్క స్నేహితుడు కానీ, మీ యొక్క స్నేహితురాలు కానీ మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా వారిని కలుసుకొని అనుకుంటున్నారు, కానీ ఎన్నో రకాలుగా ఆటంకాలు ఎదురైన వారిని కలుసుకోలేకపోతున్నారు. అకస్మాత్తుగా ఇంటికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి సంఘటన. మరి కొద్ది మంది కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం లేదా అత్యంత దగ్గర ఆప్తులను, సన్నిహితులను కలుసుకునే అంత అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలకు సఫలీకృతం నిరాశ నిస్పృహలకు మీరు కూరుకొని పోయి ఉన్నారు. అటువంటి ఆకస్మిక దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు. దానికి సంబంధించినటువంటి రెమినేషన్ను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో విదేశాలకి వెళ్ళాలని అనుకుంటున్న వారు విదేశాల నుండి మీకు ఒక రెమినేషన్ అని వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీరు విదేశాలలో ఉండి స్వదేశానికి తిరిగి రావాలని అనుకుంటున్నారు. ఇక్కడ మంచి మంచి అవకాశాలు వస్తే బాగుండు అని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈరోజు మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే స్వదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు ఒక శుభవార్త అనేది అందుతుంది. ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు అనేది శివ దేవారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. విష్ణు భగవానుడికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ, వస్తువులను కానీ పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని అనేది మీరు పొందుకుంటారు. ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరింత శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్తోమత కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, అంటే ఒక ఆవును దానం చేయండి. మీరు ఖచ్చితంగా మంచి పుణ్య ఫలితాన్ని అయితే పొందుకుంటారు. అంటే ఆవు అంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా దక్కుతుందండి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన, ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది